మనం జరిగిన గాంధీ భవన్లో మాట్లాడారు. బీసీల పట్ల ఎందుకని ప్రేమ లేదు మోదీకి అని అంటే పేరు కానీ బీసీ అని చెప్పుకుంటున్నాడు, కానీ ఆయన ఆలోచన విధానం అంతా అగ్రవర్ణ విధానం ఉన్నది. కాబట్టి అడగకుండా ఎవరు డిమాండ్ చేయకపోయినా, ఎవరు పోరాటాలు చేయకపోయినా ఈడబ్ల్యూఎస్ పేరుతో 10% రిజర్వేషన్లు వాళ్ళకి ఇచ్చాడు. 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి దశాబ్దాలుగా ఈ దేశంలో పోరాటాలు జరుగుతున్నాయి. బీసీల ఉద్యమాలు జరుగుతున్నాయి, ఎస్సీల వర్గీకరణ ఉద్యమాలు జరుగుతున్నాయి. కానీ వీటి పట్ల బీజేపీ ఇప్పటివరకు ఒక స్టాండ్ ప్రకటించలేదు. అడగకపోయినా 10% లేనటువంటి వాళ్ళకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు అన్నప్పుడు మోడీ ఎవరి పక్షంలో ఉన్నాడని ఎందుకు అడగకూడదు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏంటంటే మోడీ బీసీని కార్డు పెట్టుకుంటున్నాడు. ఆయన 2001 నాటి వరకు బీసీ కాదు, వేరే ఉన్నత కులంలో ఉన్నాడు. ముఖ్యమంత్రి కాగానే తన కులాన్ని తీసుకొచ్చుకొని బీసీలు కలుపుకుంటారని స్పష్టంగా చెప్పిండు. తప్పేమున్నది? మీరు దానికి కుల పంచాయతీ పెట్టి కులాల పేరు మీద మళ్ళా విషయాన్ని డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని మనందరం స్పష్టమైన అవగాహన కలిగి ఉంటే హిందీ వరకు మనం చెప్పగలుగుతాం. అయితే